దేవుని ఆజ్ఞల్లో విశ్రాంతి దినముని తెలుసా? విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. దేవుడు చెప్పాడు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ తెలుసా? తెలీదా? ఈ సంవత్సరం ప్రారంభంలోనే 10 ఆజ్ఞల గురించి ధ్యానిస్తూ వచ్చాము. ఎప్పుడన్నా విన్నారా? చాలా ముఖ్యం. వాక్య నియమాలు మర్మాలు ఎంతో ముఖ్యం. అందులో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఇక్కడ నరహంతకులు ఉన్నారా? వ్యభిచారులు ఉన్నారా? విశ్రాంతి దినాన్ని ఆచరించని వారు ఉన్నారా? ఎందుకంటే 99% క్రైస్తవులు అన్నీ కరెక్ట్గా ఉంటాయంట, ఆ ఒక్క ఆజ్ఞ మాత్రం బ్రేక్ చేస్తారంట, పాస్టర్లతో సహా. దేవుడు విశ్రాంతి దినముని ఆచరించాలి, విశ్రాంతి దినము ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఈరోజు మనుషుడు అంటాడు, విశ్రాంతి దినం ఎందుకంట? నాకంట రెస్ట్ అక్కర్లే, వీరు దేవుని కన్నా గొప్పవాళ్ళని ఫీలింగ్. దేవుడే 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు ఏం చేశాడంట? విశ్రాంతి తీసుకున్నాడు, రెస్ట్ అన్నాడంట. డే ఆఫ్ రెస్ట్ డిక్లేర్ చేస్తాడు. హీబ్రూ బైబిల్లో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన 6 రోజుల్లో సృష్టి ముగించిన తర్వాత 7వ రోజు ఊపిరి పీల్చుకున్నాడంట. ఎప్పుడన్నా కష్టపడి పని చేసిన తర్వాత, పని అయిపోయిన తర్వాత హబా అన్నారా? దేవుడే ఆ రీతిగా హీ టుక్ రెస్ట్. హీ డిక్లేర్డ్ ఎ డే ఆఫ్ రెస్ట్. సృష్టి ప్రారంభంలోనే. ఇంకా 10 ఆజ్ఞలు ఇస్తానికి ముందుగానే మనం చూస్తే వాక్యంలో దేవుడు ప్రతిదీ ఒక ఉద్దేశంతో చేశాడు. మానవుని చేసినప్పుడు నీకు రెస్ట్ ఉండాలి, ఒక రోజు రెస్ట్ ఉండాలి. ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నాను, వారంలో కనీసం ఒక రోజు రెస్ట్ ఉన్నవారు ఉన్నారా ఇక్కడ? 1 డే ఇన్ అ వీక్ ఐ కంపల్సరీ టేక్ రెస్ట్ అన్నవారు ఉన్నారా? లేరా? ఓహో, వారంలో ఒక రోజు ఏంటండి, ప్రతిరోజు రెస్టే కదా అనే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే కొన్ని మొహాలు చూస్తూ ఉంటే బాగా రెస్ట్ తక్కువ అన్నట్టు చూస్తున్నారు. రెస్ట్ అంటే ఏంటి చెప్పండి కొత్తగా పాస్టర్ గారు. బట్ దెన్ రిమెంబర్, గాడ్ ఈస్ సెయింగ్ యూ నీడ్ టు హ్యావ్ రెస్ట్. వీ డోంట్ టేక్ రెస్ట్. అసలే విశ్రాంతి దినం సబ్బాత్ చూస్తే, సబ్బాత్ అనేది ఎలా ఉంటుందంటే, ఇంటర్కి చాలా బాగుంటుంది. నాకు కూడా ఆహా ఇలా ఉంటే లైఫ్ వేరే లెవెల్ రా అన్నట్టు ఉంటుంది. ఏంటి? విశ్రాంతి దినం అన్నప్పుడు సాయంత్రం 6 గంటలకి ఇంచుమించు వారు సూర్య చంద్ర నక్షత్రాలను చూసి దే క్యాలిక్యులేట్ ద డే అండ్ టైమ్ లుకింగ్ ఎట్ ద క్రియేషన్. సాయంత్రం అయిందన్న వెంటనే, ద మూమెంట్ యూ సీ ద సన్, యూ సీ ద మూన్, యూ సీ ద న్యూ డేస్ బిగినింగ్, లుక్ ఎట్ ద స్టార్స్, క్యాలిక్యులేట్, స్టార్ట్. ఆ మెయిన్గా టార్గెట్ ఉంటుంది. ద మూమెంట్ సీ ద డే ఇస్ చేంజింగ్. ఎవరు ఎక్కడున్న వారైనా విశ్రాంతి దినానికి అన్నీ ప్యాకప్ చేసుకుని రష్ అయిపోతారంట ఇంటికి. ఏదన్నా తర్వాత పరిగెత్తేస్తారంట. ఏమవుతుందంటే, ఈ విశ్రాంతి దినం చూసినప్పుడు సాయంత్రం అయిన వెంటనే వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. అంటే రోజు మొదట సాయంత్రం, దాని తర్వాత మార్నింగ్. బైబిల్ ప్రకారం చూస్తే ఈవినింగ్ అండ్ మార్నింగ్ కౌంటెడ్ యాజ్ డే 1. సో ఈవినింగ్ స్టార్ట్ అయిన వెంటనే వారు మొదటగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారంట. దే హ్యావ్ ప్రేయర్స్ టు రిసైడ్. వారు ప్రార్థన చేసి దేవునికి స్తోత్రాలు చెప్పి చక్కగా తింటారంట. చక్కగా తిన్న తర్వాత కుటుంబంగా టైం గడుపుతారంట. కుటుంబంగా టైం గడిపిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? చక్కగా పడుకుంటారంట. పొద్దుట్లు లెగిస్తారంట, మరలా తింటారంట, సమూహంగా కోడతారంట. సమూహంగా కూడి దేవుని ఆరాధించి దేవునికి బలులు ఇచ్చి మరలా ఏం చేస్తారంటే మరలా వస్తారంట, ఫుల్లు తింటారంట, కుటుంబం అంతా టైం గడుపుతారంట, మరలా పడుకుంటారంట. మరలా సాయంత్రం 6 ఇంచుమించు ఇంకా అప్పటికి లెగిస్తారంట. లేచి అప్పుడు పని స్టార్ట్ చేసుకుంటారంట. సో హియర్ ఇస్ దట్ 1 డే ఆఫ్ రెస్ట్. సబ్బాత్ ఎంత బాగుంది కదా వినటానికి. ఈరోజు వరకు యూదులు కొంతమంది ఖచ్చితంగా పాటించేవారు, పాటిస్తూనే ఉంటారు. దాని ద్వారా బహుగా దీవించబడతాం కూడా ప్రపంచమే సాక్ష్యం ఇస్తుంది. ఏంటి అది అంతగా దీవించబడతాం? కొన్ని రుజువులు చెప్పాలంటే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు పొద్దు చెప్తూ వచ్చాను, మరలా చెప్తాను కావాలంటే మీకు ఎంకరేజ్మెంట్ వరకు. యుఎస్లో న్యూయార్క్లో ఒక కంపెనీ ఉంటుందండి, B&H. అది మీడియా కంపెనీలో, అంటే మీడియా, బ్రాడ్కాస్టింగ్, కెమెరాస్, ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్స్ అన్నిటిలో ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ. వాళ్ళ దగ్గర నుండి ఎంతోమంది కొనుక్కుంటారు. మొత్తం యుఎస్ మార్కెట్ ఏంటి, వరల్డ్ మార్కెట్ ఏంటి, అక్కడ నుండి వెళ్తుంది. అది జూయిష్ కంపెనీ.
అది యూదులది, అది న్యూయార్క్, అమెరికాలో మెయిన్ హెడ్ క్వార్టర్స్ దానికి. సో అక్కడ చూసినప్పుడు వారు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఇంకా సబ్బాత్ వస్తుందా అన్ని షటన్ చేస్తారు, ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోరు. వాళ్ళు ఎవరు కూర్చొని అమ్మట్లే, వారి వెబ్సైట్ ఉంటుంది, నువ్వు కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేయాలంటే తీసుకోడు. నీ డబ్బులు నాకు రాకపోయినా పర్వాలేదు అంటాడు. నువ్వు నాకు ఇప్పుడు నాకు ఏం ఆర్డర్ ప్లేస్ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు 1,00,000 ఏంటి, కోట్లు ఏంటి, ఎంత పెట్టు, నాకు అక్కర్లేదు. ఈరోజు విశ్రాంతి రోజు. నీ ఆర్డర్ ప్రొసీడ్ చేయాలంటే విశ్రాంతి దినం అయిన తర్వాతనే నేను ప్రొసీడ్ చేస్తాను. దాన్ని బట్టి నేను ఎంత నష్టపోయినా పర్వాలేదు అంటాడు. కానీ యాక్చువల్గా ప్రపంచంలో నెంబర్ 1లో ఉంటాడు. ప్రపంచంలో ఇంకొక కంపెనీ ఉంది, అది ప్రపంచం మొత్తం లేడు, అమెరికాలో మాత్రం ఉన్నాడు. కానీ ప్రపంచంలో మొత్తంలో ఉన్న వారి కన్నా ఎంతో ధనవంతుడు. ఫాస్ట్ ఫుడ్స్ బిజినెస్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ హైయెస్ట్. అందులో మన ఊర్లో ఫాస్ట్ ఫుడ్స్ చెప్పండి, అందరూ బకెట్లు చికెన్ కొనుక్కుంటారు. ఎక్కడ? కేఎఫ్సి. నెక్స్ట్ బర్గర్లు తింటారు. ఎక్కడ? మెక్డొనాల్డ్స్. ఇవన్నీ పెద్ద అనుకుంటాం కదా. కానీ వాళ్ళకి మించిన జైంట్ ఒకడు ఉన్నాడు. యుఎస్లో ఒక కంపెనీ ఉంటుంది కాల్ చిక్-ఫిల్-ఏ అనేది యుఎస్లోనే ద హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నది. వీరు ఇన్ని సెంటర్స్ పెట్టుకుని, ఇన్ని ఫ్రాంచైజీలు పెట్టుకుని ఇంత సంపాదించేదానికన్నా వీడి గ్రాఫ్ ఎక్కడో ఉంటుందంట. వీళ్ళు 20-30% ఉంటే వీడు 90% ఉంటాడంట సంవత్సరంలో. కారణం ఏంటి? ఆదివారం ఒకరోజు మాట క్రైస్తవం ఉంది, ఆదివారం ఒకరోజు మాత్రం నా షాప్ క్లోజ్ అంటాడంట. యుఎస్ మొత్తంలో ఉన్న ఫ్రాంచైజీలు క్లోజ్ అంట, ఆల్ ఓవర్ యుఎస్. ఏ ఒక్క చోట ఉంటాను లేదు, ఎవడన్నా పెట్టాడో ఆ ఫ్రాంచైజీ చేసి వెంటనే క్లోజ్ చేస్తుంది. సో వారు యాక్చువల్గా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారు చెప్తారు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వీకెండ్స్ ఇస్ ద మోస్ట్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ వీకెండ్స్. హైయెస్ట్ డబ్బు వచ్చేది సాటర్డే సండే మెయిన్. కానీ అలాంటిది వాళ్ళు అంటారంట, మీరందరూ ఆ స్టాఫ్తో చెప్తారంట ఓనర్, మీరందరూ వెళ్ళి దేవుని ఆరాధించుకోండి ఆలయంలో, మనం వ్యాపారం చేయక్కర్లే. అయినా కూడా మిగతా వాటి అన్నింటిలో హైలో ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు వాళ్ళకి ఏంటి స్పెషల్గా ఏదైనా ఫేవర్ చేసుకుంటూ కూర్చున్నాడా? వాక్య నియమాన్ని పెట్టాడు, ఇదిగో ఇది చేసావా ఆశీర్వదించబడతావు. గాడ్ హస్ సెట్ ద ప్రిన్సిపల్, హస్ సెట్ ద గ్రౌండ్. దాని ప్రకారం వారు చేస్తున్నారు, వారు దీవించబడుతున్నారు.